అదొక ఊరు. ఆ ఊరికి అల్లంత దూరాన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలు చాలా ఆహ్లాదకరంగా పచ్చగా గడ్డి విరబూసుకుని అందాలు ఒలుక్కుపోసినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ కొండల మీదకి వెళ్ళాలని ఆ ఊరికి అల్లంత దూరాన ఉన్న ఒక సాధువుకు ఆయన శిష్యునికి మనసు వచ్చింది. వారిద్దరు బయలుదేరి ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. ఆ సాధు ఆ శిష్యునితో చెప్పాడు, శిష్య చెప్పండి గురువు, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నేను తిరిగి వస్తా. ఎప్పుడు వస్తానో నేను చెప్పను, కానీ ఇక్కడ ఎలాగున్నావో అలాగే ఉండాలి. నీ భద్రత కొరకు నేను ఒక పిల్లి క్యాట్ ఇచ్చిపోతాను, తిరిగి నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలా, ఎక్కడి నుండి వెళ్ళిపోకూడదు. అయ్యో మీరు చెప్పిన తర్వాత నేను ఎలాగెళ్తానండి అని చెప్పాడు. ఆ గురువు వెళ్ళిపోయాడు. మనోడు ఈ పిల్లిని చూసుకుంటా ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ పిల్లికి పాలు అవసరం కదా, ఎడసేయాలా అని ఆలోచించినాడు. కొండ దిగేసి వస్తే చిన్న ఊరు, ఇలాంటి ఊరు కనిపించింది. ఆ ఊర్లో ఎవరో భక్తి కలిగిన ఇలాంటి స్త్రీలు ఉంటారు కదా, ఇంటి బయట కనిపిస్తే అక్క మా దగ్గర ఒక పిల్లి ఉంది, కొన్ని పాలు వేయండి అక్క అన్నాడు. అయ్యో పాపము, ఆయన ఎవరో సాధువులాగా ఉన్నాడు, అందుకని ఓ బుడ్డిలోనో ఓ బాటిల్లోనో పాలు ఇచ్చి ఆ పాలు తీసుకెళ్ళి పిల్లికేసి మళ్ళీ 2వ రోజు వచ్చినాడు, అక్క పిల్లికి పాలు వేయండి అని. 3వ రోజు వచ్చి 4వ రోజు ఈమె ప్రతిరోజు బాటిల్ పాలో లేదా ఒక పొట్లం పాలో ఇస్తూ ఉంది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అయ్యగారు మీరు ప్రతిరోజు వచ్చి పాలు తీసుకెళ్ళండి, ఎందుకండి మా దగ్గర ఒక గేదె ఉంది, గేదె ఇచ్చేస్తాను, గేదె తీసుకెళ్ళండి. అబ్బా లక్కీ ఛాన్స్ అని అనుకున్నాడు. గేదె తీసుకెళ్ళాడు, కొండ మీద గేదె కట్టుకున్నాడు. దాని పాలు తీసి పిల్లికి వేయడం ఆరంభించాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ గేదె కొండ మీద గడ్డి లేదు, అందుకే తిరిగి మళ్ళీ కింద ఊరికి వచ్చినాడు. ఊర్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్క మీరు గేదె ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్. ఎలాగుందండి గేదె? చాలా బాగుంది. మీరు వచ్చిన పని ఏమో చెప్పొచ్చా? గేదెకి గడ్డి కావాలక్క. గడ్డి కావాలన్నా ఆయన పచ్చగడ్డినో ఎండగడ్డినో ఒక మోపిచ్చింది. మోపేనా అనేది మీరు దాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ రోజు దానికి గడ్డి వేస్తున్నాడు, పాలు తీస్తున్నాడు, పిల్లికి పెడుతున్నాడు. ఈ పని అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి గడ్డి ఈమె దగ్గరికి వచ్చి అడుగుతా ఉంటే ఏం చెప్పింది, రోజు మీరు గడ్డి అడగడం బాగాలేదు, మీకు ఒక పొలం ఇస్తాం అక్కడ 2 ఎకరాలు, ఆ పొలంలో పంట వేసుకొని గడ్డి గుడి వేసుకోండి అని చెప్పి. అబ్బా ఇది కూడా ఇంకా లక్కీ ఛాన్స్ అని అనుకున్నాడు. ఆమె పొలం కొండ కింద ఉంటే కొండ కింద పొలం చూపించింది. ఇదిగో 1 ఎకరా పొలము, ఈ పొలం అంతా మీకు ఇచ్చేస్తున్నాం, మీరు గడ్డి పెంచుకొని అని. గడ్డి పెంచినాడు, గేదెని తీసుకొని వచ్చినాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత దాంట్లో ఏమైనా విత్తితే బాగుంటుందని అనుకున్నాడు. విత్తనాలు కావాలిగా. మళ్ళీ ఆ కొండ దిగి ఊర్లోకి వచ్చినాడు అక్క దగ్గరికి. అక్క మీరు పొలం ఇచ్చినట్టు చాలా థ్యాంక్స్, పొలం బాగుంది, గేదె ఇంకా బాగుంది, గడ్డి అయిపోయింది. అని వచ్చిన పని ఏంటి? ఏం లేదక్క పొలం ఇత్తాలనుకున్నా, విత్తనాలు కావాలా అని. సరే విత్తనాలు ఇచ్చింది. విత్తనాలు తీసుకెళ్ళి ఇత్తాలని ప్రయత్నం చేసినాడు, కుదరలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్క దగ్గరికి వచ్చిన. అక్క మీరు విత్తనాలు ఇచ్చినారు, ఇత్తడానికి ఎద్దులు లేవు అక్క, ఎద్దులు ఇవ్వండి. అది నెలలో ట్రాక్టర్ లేవు, అందుకే ఎద్దులు ఇచ్చిన. ఎద్దులు తీసుకెళ్ళాడు. ఎద్దులు తీసుకెళ్ళి విత్తుతా ఉన్నాడు. విత్తిన పంట వచ్చింది, కొయ్యటానికి మనుషులు కావాలా. వచ్చినాడు ఊర్లోకి. అక్క మీరు ఇచ్చిన బర్రె బాగుంది, గడ్డి బాగుంది, పొలం బాగుంది, ఎద్దులు బాగున్నాయి, విత్తనాలు వేసినాం, పంటకు వచ్చింది, కోసేవారు లేరు, కొంతమంది పని వాళ్ళని పంపించండి. అయ్యో మా ఊరంతా వచ్చేస్తారండి, తీసుకెళ్ళండి అని ఆమెకు తెలిసిన వాళ్ళందరినీ పిలిచింది. వాళ్ళందరూ వెళ్ళి పొలంలో పని చేస్తూ ఉన్నారు. ఇది ఒక అందమైన దృశ్యం. ఇప్పుడు పొలంలో అందరూ కోస్తా ఉంటే, ఎద్దులు తిరుగుతూ ఉంటే, గేదె చివర్లో ఎక్కడో ఉండి మేస్తా ఉంటే, పిల్లి పాలు తాగేసి పొలం అంతా తిరుగుతూ ఉంటే, మనోడు ఎక్కడో కొండ మీద కూర్చొని మొబైల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటే వచ్చినాడు. ఎవరు ఆయన యజమానుడు. సాధు వచ్చి ఎతికినాడు, ఎక్కడున్నాడు వచ్చి దగ్గరికి అడిగాడు. అయ్యో గురుగారు వచ్చేసారా, రండి కూర్చోండి. ఏంట్రా మారిపోయావు, వస్త్రాలు మారిపోయావు, పైనుండి కింద ఫుల్ కద్దరు చొక్క వేసేసుకొని, ఇస్త్రీ పెట్టేసి, బ్రాస్లెట్ పెట్టుకొని, మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ పెట్టుకొని, డబ్బులు పెట్టుకేయండి, మారిపోయావేంటి? కాలం మారుతుంది కదండి, మనం కూడా మారాలి కదండి. ఇది ఎక్కడ కూర్చోమన్నాను, ఎక్కడ కూర్చున్నారా? అక్కడ పైన కొండ మీద కూర్చొని తపస్సు చేయమన్నారండి, ధ్యానం చేయమన్నారండి. మరి అక్కడ కొండ మీద కూర్చొని తపస్సు చేయకూడదు, ధ్యానం చేయకూడదు, కిందకి వచ్చారా? అయ్యో అది చాలా పెద్ద కథ అండి, ఇప్పుడు చెప్పలేను కానీ అన్నాడు. పర్లేదు చెప్పరా అన్నాడు. మీరు పిలిచిపోయారు కదండి, మీదే తప్పండి అన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుడికి ఏం చెప్తామంటే, మీరు ప్రాణం ఇచ్చేసారు కదండి, భర్తను ఇచ్చినారు కదండి, భార్యను ఇచ్చినారు కదండి. ఇది నేను చెప్పేది కాదు, బైబిల్లోనే రాశారు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి, ఆదామా ఎందుకయ్యా నువ్వు పండు తినొద్దని చెప్పిందంటే, అయ్యో ప్రభువా నేనైతే అస్సలు తినను తెలుసా. మరి ఎందుకు తిన్నావేంటి? నీవు ఇచ్చిన అవ్వా ఆమె తినమని చెప్పింది. ఇంకా ఆమెతో ఏమైనా మాట్లాడితే ఏమైనా ఉందో, బతుకుతామా? అందుకనే బైబిల్లో రాయబడింది, ఆదాము కూడా తినేను. ఆదాము తినేను అని కాదు, ఆదాము కూడా అంటే ఈజ్ నాట్ సపోజ్ టు ఈట్ బట్ ఈ ఏట్.
ఆయన తినకూడదు, కానీ తినేట్లు వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆయన తపస్సు చేసుకోమని కొండ మీద పెట్టి భద్రత కొరకే పిల్లిచ్చిపోతే, అంటే ఏదైనా పాములు తేళ్ళు ఇలాంటివి వస్తాయి, క్యాట్ ఉంటే కొద్దిగా భద్రత ఉంటుందని ఇచ్చిపోతే, ఆ పిల్లికి పాలు కావాలని ఇంత కథ చేసిన. ఇది మనకు అప్లై చేసుకుంటే మనది కూడా సేమ్ టు సేమ్. యేసు ప్రభు వారు మనల్ని రక్షించి సంఘములో పెట్టి జాగ్రత్త జాగ్రత్త భక్తులారా జాగ్రత్త జాగ్రత్త అంటే, అయ్యో ప్రభువా ఎంత జాగ్రత్తగా ఉంటాం చూసుకో. ఆయన వెళ్ళిపోయాడు, నేను తిరిగి రాబోతున్నాను అన్నాడు. వస్తారులే మీరు, మీరు వచ్చేటప్పటికి మేము సెట్ అయిపోతాంలే అని అనుకున్నాము. లోకంలో మెల్లిమెల్లిగా కలిసిపోయాము. ప్రత్యేకమైన జీవితం మారిపోయింది, దైవ దర్శనం మారిపోయింది. భక్సింగ్ గారు అపోస్తుల కార్యాలు 26:19 ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవధేయుడను కాను అని ప్రకటించినాడు, బోధించినాడు, ప్రయాసపడ్డాడు, జీవించినాడు. మన సంగతి ఏంటి మరి? We lost our vision. మన దర్శనం పోగొట్టుకున్నాము. బయటికి మాత్రం చాలా బాగా చెప్తారు. ఏ రోజన్నా ప్రార్థనకు వచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసినట్లు మీకు గుర్తుందా? భారంతో ప్రార్థన చేసినట్లు మీకు గుర్తుందా? మీరు భారంతో ప్రార్థన చేస్తున్నామని మీరు చెప్పొచ్చు, కానీ నేను మీ దగ్గరికి వస్తే 5 నిమిషాలు పసిగట్టేస్తాను. మీరు భారంతో చేస్తున్నారా? భక్తి లేకుండా భక్తిహీనతతో చేస్తున్నారు, యాంత్రికంగా చేస్తున్నారు. ఆత్మలో ఉన్న వారికి ఆత్మలో ప్రార్థన చేస్తున్నారు లేదు, అలాగే తెలిసిపోద్దిగా. ఎంతమంది చేస్తారో తెలిసిన భక్తిహీనమైన ప్రార్థన మందిరాల్లో, అసలు వింటే చెవులు పోతాయి. ఇలాంటి వాళ్ళు సమయాలను ఎప్పుడు తీసుకురాగలరు? ఇలాంటి వాళ్ళు చెదిరిపోయిన ఇశ్రాయేలును బాగు చేయటానికి అవసరమైన దేవుని వాక్యాన్ని వెదజల్లటానికి దేవుడు సిద్ధపరిచే ప్రవక్తలను ఎలాగ వారు తీసుకొని రాగలరు? అందుకే దైవ దర్శనం మనం తప్పిపోయిన వారం అయిపోయి తిరిగి మన కార్యక్రమాల్లో మునిగిపోయినాం. పౌలు అన్నాడు కదా, పిలిపిలికి రాస్తూ ప్రతి వాడు తన సొంత కార్యమనే చూసుకొస్తున్నాడు, కానీ యేసు ప్రభు కార్యాలు ఎవడను చూడడం లేదు.